హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ దినేష్ అండ్ యూఆర్ వాచింగ్ టెక్నికల్ దిన్ను యూట్యూబ్ ఛానల్. నేను ఈ ఛానల్లో మనీ మేకింగ్ యాప్స్, గేమ్స్ ఇంకా వెబ్సైట్స్ గురించి చెప్తాను. మీకు కనుక ఆన్లైన్ మనీ ఎర్న్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ కాండి. ఇవాటి టాపిక్ వచ్చేసి ఇవాటి వీడియో ఒక కమెంట్ బేస్డ్ వీడియో. నేను ఆ కమెంట్ ఏంటో చెప్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంటుంది. ఒకతను 5 డేస్ ముందు తన గిగ్స్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త గిగ్స్ క్రియేట్ చేశాడట. కానీ ఆ గిగ్స్‌కి ఇచ్చిన ట్యాగ్స్ ఉంటాయి కదా! ఆ ట్యాగ్స్ సెర్చ్ చేసినప్పుడు తనది ఒక్క గిగ్ కూడా సెర్చ్‌లో రావట్లేదట. ఇదే ఒకతను నాకు కమెంట్ చేశాడు. నేను ఈ కమెంట్ మీద ఇవాళ ఎలా రెస్పాండ్ అవుతే మీ గిగ్స్ మీ సెర్చ్ హిస్టరీలో కనిపిస్తాయని 2 వేస్‌లో చెప్తా. అంతకంటే ముందు మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే దాన్ని కమెంట్ చేయండి. నేను మీ కమెంట్ మీద పర్టిక్యులర్‌గా ఒక వీడియో అనేది చేస్తాను. ఇంకా నేను నా ఛానల్‌లో యాప్ మీద రివ్యూస్ చేయడానికి సెపరేట్‌గా ఒక ప్లేలిస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. యాప్ రివ్యూస్ ఇవ్వాలా వద్దో చెప్పండి. అంటే ఎర్నింగ్ యాప్స్ ఉంటాయి కదా! అందులో చాలా వరకు ఫేక్ ఉంటాయి. అవన్నీ ఇవి నిజంగా పేమెంట్ ఇస్తాయా లేదా అని రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవ్వాలా వద్దో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మీ కమెంట్స్‌ని బట్టే నేను ఇవ్వాలా వద్దో నిర్ణయించుకుంటాను. ఇక వాటి వీడియోలోకెళ్దాం. ఎస్సీ ఎక్స్పర్ట్స్ ప్రో మీరు అడిగిన క్వశ్చన్కి 2 వేస్ ఉన్నాయి. ఆ 2 వేస్‌లో మీరు మీ గిగ్స్‌ని సెర్చ్ హిస్టరీలోకి తెచ్చుకోవచ్చు. ఒకటేమో మాన్యువల్, ఇంకోటేమో కస్టమర్ సపోర్ట్‌కి కాంటాక్ట్ చేయాలి. మాన్యువల్ వచ్చేసి ఏం లేదు, మీ గిగ్‌ని ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో చాలామందికి షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడు వాళ్ళు క్లిక్ చేసి మీ గిగ్‌ని కనుక చూసారనుకో, అలా ఫైవర్‌కి ఈ గిగ్‌ని ఎవరో చూస్తున్నారని అర్థమై దాన్ని సెర్చ్ హిస్టరీలోకి మెల్లగా తీసుకొస్తుంది. కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, లేట్ కూడా అవుతుంది. ఇంకో మెథడ్ వచ్చేసి కస్టమర్ కేర్‌ని సపోర్ట్ చేస్తే వితిన్ 2 to 3 డేస్‌లో మీకు వాళ్ళు రిప్లై ఇస్తారు. సెర్చ్ హిస్టరీలో కూడా వస్తుంది. ఆ కస్టమర్ కేర్‌ని ఎలా సపోర్ట్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ మీ అకౌంట్లోకి వచ్చాక ఇలా ఉంటుంది. ఇక్కడ కింద హెల్ప్ అండ్ సపోర్ట్ అని కనిపిస్తుందిగా, హెల్ప్ అండ్ సపోర్ట్ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. మీరు సెల్లర్ కాబట్టి సెల్లర్ మీద క్లిక్ చేయండి. దీన్ని కూడా డెస్క్టాప్ సైడ్లోకి మార్చుకోండి. అంటే నేను మొబైల్లో చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ మొబైల్ యూజ్ చేసే వాళ్ళకి కూడా తెలియాలి కదా, అందుకే నేను మొబైల్లో చెప్తున్నాను. ఇలా వచ్చాక ఇక్కడ సెల్లర్ హబ్ అని ఉంది కదా, సెల్లర్ హబ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కిందికి వెళ్తే మీకు ఇక్కడ సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ రిలవెంట్ సబ్జెక్ట్, ఇక్కడ మీరు గిగ్ సెలెక్ట్ చేసి ఈ సెకండ్ కండిషన్లో వాట్ ఈస్ ద ఇష్యూ విత్ యువర్ గిగ్ అని ఉంది కదా, ఇక్కడ మై గిగ్ డజంట్ అపియర్ ఇన్ సర్చ్ ఇది సెలెక్ట్ చేశాక ఇక్కడ సెలెక్ట్ యువర్ గిగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేస్తే మీ దాంట్లో ఉన్న గిగ్స్ అన్నీ కనిపిస్తాయి. అందులో మీది ఏ గిగ్ అయితే సెర్చ్లో రావట్లేదో ఆ గిగ్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశారనుకో, వాళ్ళు కస్టమర్ సపోర్ట్ వాళ్ళు మీ రీసెర్చ్ అంటే మీ ప్రాబ్లం ఏంటిదో అన్నీ చూసి మీ గిగ్ని సెర్చ్ హిస్టరీలోకి తీసుకొస్తారు. ఇది సెకండ్ మెథడ్ ఫ్రెండ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి సోషల్ మీడియాలో ఇట్లా షేర్ చేయడం, కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సెకండ్ మెథడ్ వచ్చేసి ఇలా కస్టమర్ సపోర్ట్కి సెండ్ చేయడం. ఇలా మీరు చాలా సింపుల్గా వెనక్కి తెచ్చేసుకోవచ్చు, ర్యాంకింగ్లోకి వచ్చేస్తాయి. ఇదే వాటి వీడియో ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను దాని మీద సపరేట్ వీడియో అనేది చేస్తాను. అలాగే నేను యాప్ రివ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. చేయాలో వద్దో కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.